నా పేరు సుంకర విజయకుమారి అండి. మా గాంధీ బొమ్మ సందు పాల ఫ్యాక్టరీ దగ్గర ఆధార్ కార్డు పెట్టాము, బ్యాంక్ బుక్ పెట్టాము, మాకైతే రాలేదు. అందరికి వచ్చినాయండి. నేనేం పనికి వెళ్ళిపోతాను. 2 సార్లు పెట్టా, 2 సార్లు రాలా. ఇప్పుడు వస్తేనే మళ్ళీ దసరా వెళ్ళాక రమ్మంటున్నారు. మరి మేము పని చేసుకునే వాళ్ళు ఎన్నిసార్లు తిరుగుతాం చెప్పండి. నిన్న సచివాలయంకి వెళ్తే మీ పేరు అయితే లేదు, మేమైతే ఏం చేయలేము అంటుంది. మరి ఏం చేయాలి, ఎవరిని అడగాలి చెప్పండి. పని వాళ్ళకే పడుతున్నాయి డబ్బులు, మాకెందుకు పడతలా? పని చేసే వాళ్ళు మేము ఎక్కడ ఉంటామండి? టయానికి ఉండాలంటే మేము ఎక్కడ ఉంటాం? మేము పనులకి వెళ్ళొద్దా? అసలు వారంటీలకు ఇచ్చినా మాకు ఇస్తారు కదండి. మా అకౌంట్లు సరిగ్గా లేకపోతాయి, మాకు ఎందులో డబ్బులు పడతాయి చెప్పండి. నాకు భర్త కూడా లేడు, నా కొడుకు బండి మునిగిపోయింది, నాకు రూపాయి ఆధారం లేదు. నేనేం చేయాలి చెప్పండి? ఇళ్ళకాడ ఎవరు చెప్పరండి, ఒకరి గురించి ఒకరు చెప్పరు. వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయా లెక్క పెట్టుకున్నామా అని చూసుకుంటారు. మాకు ఏ రకంగా తెలిస్తే నాకు ఎట్లా డబ్బులు వస్తాయి చెప్పండి నాకు. మరి మేము పనులకి వెళ్ళాము, అక్కడ మానేస్తే ఇక్కడికి వచ్చాము. ఎక్కడేమో దసరా వెళ్ళాక రమ్మంటున్నారు, రేపు వచ్చాక ఏమంటారు? ఎన్నిసార్లు తిరగను నేను చెప్పండి? 2 సార్లు పెట్టా, ఒక్కసారి కూడా నాకు రూపాయి రాలేదండి. మీరే చెప్పారు కదా డబ్బులు వేస్తామని, మరి వెయ్యాలిగా మాకు డబ్బులు. ఎన్నిసార్లు తిరుగుతాం? రేపు రాం కదా, మా సందులో అందరికీ పడ్డాయి. అన్నీ ఉండాళ్ళకి పడ్డాయి కానీ లేనాళ్ళకి మునిగాళ్ళకి అసలు పడలేదు. పేరు రాలేదు, అసలు పెట్టుకున్నాం పేరు రాలేదు. మా సందులో అందరికీ పడ్డాయి. మరి మాకే ఎందుకు పడలేదు? మా టీవీ మునిపోయింది, ఇల్లు మునిపోయింది, బట్టలు పోయినాయి, అన్నీ పోయినాయి. మరి మాకెందుకు రాలేదు? సచివాలయంకి వెళ్తే కాగితాలు తీసుకోమంటున్నారు. ఎందుకని? ఇక్కడ తీసుకోలేదు. మళ్ళీ సోమవారం అంటున్నారు. మేము పనులకి వెళ్ళిపోతాం, మాకు ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు వస్తారని మాకు ఎట్లా తెలుస్తుంది? పలానప్పుడు వస్తారంటే ఇంటికాడ ఉండిపోతాం, తెలియదు కదా. మరి ఏం చేయాలి? అందరికీ పడ్డాయి, మాకే పడలేదు. ఎందుకని? ఏం చేయాలి తెలియట్లా. మరి ఏం చేయాలి? గాంధీ బొమ్మల దగ్గర అండి, అదే బొంబాయి కాలనీ. నా పేరు లక్ష్మి. మేము అద్దెలుకుంటున్నాము, మాకు ఒక్క రూపాయి కూడా పడలేదు. ఇంటికి వాళ్ళని అడిగితే వాళ్ళు పడలేదు అంటున్నారు. మేము 2 సార్లు అప్లికేషన్ పెట్టాం, మళ్ళీ ఏమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. కలెక్టర్ ఆఫీస్లో పెడదామని వస్తే వాళ్ళేమో పంపించలేదు. ఇంకా ఇప్పటికే పెట్టారు, మేము పెడతాం, కుదరదు, వెళ్ళిపోండి అంటున్నారండి. అది మేమేం పనులకి వెళ్ళి చేసుకొని వచ్చేవాళ్ళం, మాకు రూపాయి పడలేదు ఇంత మటుకి. మాకు స్వామాను పోయి ఉన్నాయి, మేము తిరగలేక చుట్టూ తిరుగుతున్నాం కానీ తిరగలేకపోతున్నాం. అసలు మేము పనులకి వెళ్ళి ఇక్కడ పరిగెత్తు రావాలంటే రాలేకపోతున్నాము. మరి ఏం చేస్తారో ఏంటో తెలుస్తలేదు. అసలు తీసుకోవట్లేదు సార్. అసలు కాగితాలు వీళ్ళ కాడిపోతే యూఆర్ఈ దగ్గరికి వెళ్ళండి అని అంటున్నారు వాళ్ళు. అక్కడ సచివాలయానికి వెళ్తేనా కలెక్టర్కి కంప్లైంట్ పెట్టుకోండి అని అంటున్నారు. ఇక్కడికి వస్తే వీళ్ళేం తీసుకోవట్లేదు. అసలు ఆపేసాం, మేము తీసుకోవటం లేదు, ఇంకా వెళ్ళిపోండి అని అంటున్నారు. మేమే అన్ని సామాన్లు పోదాం కొని మా అమ్మాయి పెళ్ళి అని బంగారం 1 లక్ష రూపాయలు బంగారం చేసి పెట్టుకున్నా, మొత్తం పోయింది. 50,000 పోయినాయి. కనీసం వచ్చి అడుగుతున్నా కానీ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు సార్. అసలు మరి మేమేం చేయాలి? మాకు అందరూ చుట్టుపక్కల పట్టి మాకే పడలేదు. అదేమంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వీళ్ళేమో మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము పని చేసుకుంటే జరిగినట్టే, లేకపోతే జరగనట్టు. అన్నీ పోయినాయి, మా అన్నీ పోయినాయి, ఏమీ లేవు. సచివాలయంకి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఏడకొస్తేనే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, మండల ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. ఎన్ని రోజులు సార్ తిరుగుతామండి? రోజు తిరిగే పనే. వాంబే కాలనీ సార్. వాళ్ళకే తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఈఆర్ఓ గారు మాకే తెలియదండి. లిస్టులో పేరు వచ్చింది సార్, మాది మొత్తం లిస్టులో పేరు వచ్చింది. పేమెంట్ పడలేదంటే మీది మ్యాపింగ్ లేదు, అది లేదంటే. మ్యాపింగ్ లేని లిస్టులో పేరు ఎలా వచ్చింది? అసలు వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి ఎలా రాసుకున్నారు సార్ వాళ్ళు? ఇదంతా మోసం కాదు సార్. డబ్బులు వేయకూడదని కారణంతో ఇవన్నీ ఇక మొత్తం లిస్టు మాది. వాళ్ళు సచివాలయం కాడికి పోతే లిస్టు తీస్తారు. మా తరఫు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, అట్నుంచాను. మీకు ఎందుకు వచ్చిందో మాదే లేదు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళండి, మాకైతే ఎటువంటి సంబంధం అండి. వీళ్ళు అడిగితేనే వీళ్ళు అసలు అలవగాని చేయట్లేదు, మా సంబంధం లేదు అంటున్నారు వీళ్ళు. మేము ఇంకెక్కడికి వెళ్ళేవో నేను అడగాలి సార్. అక్కడికి అసలు ఇవాళ లాస్ట్ డేట్ అంటున్నారు. మీకు మీరైతే డబ్బులు పడవు, అసలు వదిలేసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో అంటున్నారు. మీకు డబ్బులు పడవు, మీ ఎంత ఏదని మొత్తం లిస్టులో పేరు కానీ వచ్చింది సార్. మొత్తం బై డేట్తో సహా వచ్చింది. అమౌంట్లు పడలేదు, మాకు పేరు వచ్చింది, అమౌంట్ పడలేదు. అదేంటంటే మ్యాపింగ్ లేదు, అది లేదు అంటున్నారు సార్. ఇదంతా మోసం సార్. అసలు అంతా వేసిన వాళ్ళకే వేసినారు కానీ మిగతా వాళ్ళకి వేసిన వాళ్ళు అంతా మోసం, పెద్ద మోసం, ఫ్రాడ్ ఇది. అసలు వాళ్ళు కావాలని, కేవలం ఇది కావాలని చేసిన ఫ్రెండ్స్ సార్ ఇది. వేయినోడు అసలు లేకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఆ లిస్టులో పేరు ఎందుకు వేయాలి? ఆ పేరు ఎందుకు రాసుకోవడం ఎందుకు, రావడం ఎందుకు? మేము డూపనికో వాళ్ళు ఇదిగో వాళ్ళ కాడే మొత్తం లిస్ట్ ఇప్పించాను. సచివాలయం కాడికి పోతేనే ఇక్కడికి పోమంటారు, ఇడికి పోతే ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోమంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ అంటే నగర మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోమంటున్నారు. ఎక్కడెక్కడ సార్ పొద్దు నుంచి ఒకటే మనం తిరుగుతా ఉన్నాం సార్. వీటి కోసం పనులు మానుకొని అలానే తిరుగుతామా?
ఇదేనా ఈ ప్రభుత్వం? ఇంకా 100 రోజుల ప్రభుత్వం అంటే ఇంక ఇలానే ఉంటుందా ప్రభుత్వం? ఇది ఇలానే ఉంటుందా? జగన్ సార్ ఉంటే ఇలాంటివన్నీ జరగవు. కరెక్ట్గా వాళ్ళని వాలంటీర్లను పెట్టి వాళ్ళు మెయింటైన్ వాళ్ళు చేసి ఇంటింటికి తిరిగి శుభ్రంగా వాళ్ళు మొత్తం చేసేవాళ్ళు. అది జగన్ సార్ ఉంటే వేస్తే మొత్తానికి ఒక తిరిగి ఒక పద్ధతిలో వేసేవాడు, లేదంటే సైలెంట్గా ఉండేవాడు. ఇది అలాగా సార్, వాళ్ళు మొత్తం మోసం చేసి వాళ్ళు తగ్గినోడు చూసి అంత ఫ్రాడ్, అంత దొంగ సార్, అంత దొంగ మోసం, దొంగ ప్రభుత్వం. మరి 25,000 పడుతున్నాయి, బండి డబ్బులు పడుతున్నాయి. మాకు 3,000 లేవు, 10,000 లేవు. మరి మేమేం చేయాలి చెప్పండి? వేసేవాడికి అయ్యి వేస్తానంటే ఇవి వేస్తానంట. అసలు వాళ్ళకి మాకు రూపాయి కూడా ఏమీ పడలేదు. నా పేరు వచ్చింది కానీ అకౌంట్లో డబ్బులు పడినాయి అన్నారు, డబ్బులు మాత్రం పడలేదు. బ్యాంకుకి సచివాలయానికి బ్యాంకుకి వారం రోజులు తిరుగుతున్నాం. ఆల్రెడీ నెల రోజుల నుంచి షాప్కి వెళ్ళట్లే నేను. 10,000 అది లాసు. ఇంట్లో 1,50,000 సామాన్ పోయింది. నేను బట్టలు అమ్ముతా, అది లాసు. ఇక్కడికి వస్తే ఇప్పుడు తీసుకోవట్లేదు అంటున్నారు. మా పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. ఏం చేయాలి? పేర్లో లిస్ట్ వచ్చింది కానీ అమౌంట్ అనేది రాలేదు. సచివాలయానికి వెళ్ళి అడుగుతున్నా, బ్యాంక్ వెళ్ళి అంటున్నారు. ఆ బ్యాంకుకి రేపు వెళ్ళడానికి ఈ రోజు పొద్దున్న 6ంటికి వెళ్తే టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ తీసుకుని 2వ రోజు వెళ్తున్నాం. అప్పటికి ఏం చెప్తున్నారు, మాకు సంబంధం లేదు, మళ్ళీ సచివాలయంలోనే అడుగుతున్నారు. ఇంటికి వచ్చి రాసుకున్నారు. మా దగ్గర బ్యాంక్ పుస్తకాలు తీసుకోవాలా, ఓన్లీ ఆధార్ కార్డు తీసుకున్నారు. ఆధార్ కార్డుకి ఏ నెంబర్ లింక్ అయితే ఆ నెంబర్కి అకౌంట్లో వేయాలి. ఆ 4 అకౌంట్లో దేంట్లో కూడా మాకు అమౌంట్ పడలేదు కానీ పేరు వచ్చింది. మరి మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోజు తిరిగి తిరిగి మేము షాపుల్లో పని చేసుకునే వాళ్ళు, అక్కడ జీతాలు పోయి ఇంట్లో నష్టం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికి 3 రోజుల నుంచి ఇక్కడికి తిరుగుతున్నాను సార్, ఏ స్పందన లేదు మాకు. మేము వెల్లంపల్లి ఖాళీ 132 మా సచివాలయం నెంబర్ అండి. సచివాలయంలో ఫస్ట్ లిస్ట్ అప్పుడు పేరు రాలేదనంటే నేను ఆధార్ నెంబర్ ఇచ్చి సచివాలయం చుట్టూ తిరిగాను. వాలంటరీ ఏమో ఆధార్ నెంబర్ రాసుకుంది, లిస్టులో పేరు రాలేదండి, మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పి మాకు చెప్పకుండా మా సమయాన్ని సచివాలయం సిబ్బంది వృధా చేశారండి. 132 సచివాలయం మాది, రైతు బజార్ దగ్గర. అక్కడికి వెళ్ళి అడిగినా సరే సరిగ్గా రెస్పాండ్ ఇవ్వట్లేదండి. మాది గ్రౌండ్ ఫ్లోరు. నీళ్ళు వచ్చి మా వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్రాసరీస్ అన్నీ పాడైపోయాయి. వాలంటరీ మా ఇంట్లో వచ్చి చూసి కూడా సరే లిస్టులో పేరు వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు అప్లై చేయరంట. మాకు బయట సిబ్బంది వచ్చి మాకు ఎంక్వైరీ చేశారంట. కాబట్టి వీళ్ళంట మళ్ళీ తిరిగి మాకు ఎంక్వైరీ చేయరంట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ దాకా అందరికీ పడ్డాయండి డబ్బులు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మాకు అస్సలు పడలేదు. మొన్న శుక్రవారం కూడా వాలంటరీ పిలిచేమో మీ పేరు సెకండ్ లిస్ట్లో వచ్చింది అని అన్నారు. నేను ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. అడ్మిన్ ఏమో నాతో సైన్ చేయించుకున్నాడు, ఫోన్ నెంబర్ వేయించుకున్నాడు. ఇవాళ వెళ్ళి ప్రాసెస్ అయిందా సార్ అని అడిగితే మీ పేరు కాదు వేరే వాళ్ళ పేరు వచ్చింది అని అన్నాడు. మా కాలాన్ని సచివాలయ సిబ్బంది వాళ్ళు వృధా చేశారు. మాకు మాత్రం న్యాయం జరగలేదు. సచివాలయాల్లో వాళ్ళు మాత్రం స్పందించట్లేదు. అంటే మాకు ఒకసారి ఏమండి మీకు ఈ 10వ తారీఖు దాకా డేట్ ఉంది, తర్వాత మేము ఎక్కడ కాగితాలు తీసుకోమని మాకు చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఏమంటున్నారంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళన్నారు, ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ కాగితాలు తీసుకోవట్లేదు. ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఆటో డ్రైవర్ సార్, న్యూ రాజాస్పేటలో ఉంటున్నాం. ఫ్లాట్ నెంబరు 57వ డివిజన్, ఫ్లాట్ నెంబరు 1369. ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరే ఉంది. నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటా, అంటే ఇండివిజువల్ హౌసేనండి. అది 1369 గ్రౌండ్ ఫ్లోర్ అని రాసుకొని ఫోటో కూడా తీసుకుని వెళ్ళారు. అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి 10,000 అకౌంట్లో పడినాయండి. 10,000 పడాల్సింది, నష్టపరాలు రాలా. అలాగని చెప్పి సచివాలయం వెళ్ళి అడిగితే మాకేం కంప్లైంట్లు మాకేం తెలియట్లేదండి. ఆటో కూడా పెట్టారండి, ఆటో కూడా వాళ్ళు రాసుకోవాలి. వాళ్ళు ఏంటంటే వాలంటరీ లేరు. వాలంటరీ కరెక్ట్గా గవర్నమెంట్ వాలంటరీని విధుల్లో జాయిన్ అవ్వమంటే ఒక్క రోజులో అయిపోద్దండి కంప్లైంట్ అంతా. కానీ వాలంటరీ వ్యవస్థకి వాళ్ళు జాయిన్ గవర్నమెంట్ విధుల్లో తీసుకోవట్లా. వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్స్ మమ్మల్ని విధుల్లో తీసుకునేటప్పుడు మమ్మల్ని వాడుకుంటున్నారు, మేము ఎందుకు చేయాలని రెక్లెస్గా సమాధానం చెప్తుందండి. సచివాలయం సిబ్బంది లేకపోతే సెక్రటేరియట్ సిబ్బంది గవర్నమెంట్ ఎంప్లాయీస్తో చేపించారండి. వాళ్ళకి సగం చేసి సగం వదిలేశారండి. అంతా కంప్లైంట్లే. నేను అలాగని చెప్పేసి ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చానండి. బోనమ్మ గారి ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చా, నాకు ఇలా పడలేదండి, ఆటోకు పడలేదు, ఇంటికి 10,000 పడాల్సింది 10,000 పడినాయి అని చెప్పి. తర్వాత ఏంటంటే సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వారం అవుతుందండి కాగితాలు. ఫస్ట్ రోజే ఇచ్చాను కాగితాలు. ఆ కాగితాలు సర్వే రాలేదు, మాకు రాలేదని చెప్తున్నాను సచివాలయం సిబ్బంది. మా దగ్గరికి రాలేదు, లిస్టులో వచ్చినాయా, మాకు వాలంటీర్ లేరండి, లిస్టులో వచ్చినాయా మాకు ఎవరైనా చెప్పారా అన్నారు. అడిగితే వాళ్ళు సమాధానం సరిగా చెప్పట్లే. వాళ్ళు చూసి మళ్ళీ మీరు ఏమంటే కలెక్టర్ ఆఫీస్కి పెట్టుకొని తీసుకుంటే అని చెప్తున్నారు. మళ్ళీ రెండోసారి అండి పడుతున్నారు. కలెక్టర్ ఆఫీస్లో ఒకసారి ఇచ్చా కాగితాలు, మళ్ళీ రెండోసారి వచ్చారండి. పని మాల ఇదే పని అండి, సచివాలయం తిరగడం. అదే వాలంటరీ వ్యవస్థని గవర్నమెంట్ విధుల్లో జాయిన్ చేసుకుంటే వాళ్ళనే చక్కగా ఒక్కరోజులో తెలుస్తారండి ఇదంతా కంప్లైంట్. ఒక్కరోజు ఒక వాలంటరీ 50 ఇల్లులు, వాలంటరీలు ఆ ఇల్లులో కరెక్ట్ సర్వే చేయమంటే చేస్తుంది. సచివాలయ సిబ్బంది
డేటా సర్వే చేసుకుంటారు, గవర్నమెంట్ పెడతారు. ఈ తలకాయ నొప్పి ఉండదండి. పబ్లిక్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. చేస్తే వాలంటీర్ పెట్టండి, లేదా తీసి పడేయండి. అపార్ట్మెంట్లో ఉన్నట్టు ఎందుకండి రాయాలి? గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, పై ఆఫీసర్లు వచ్చారు, ఫోటో తీసుకున్నారు. ఇండివిజువల్ ఇంట్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నట్టు ఎందుకు రాసుకొని వెళ్ళారు? మాకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే రూపాయి కూడా రానివ్వకుండా చేశారు. మాకు ఇప్పుడు ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నాము. ఫోటో కూడా తీశారండి, నన్నే తీశారు ఆ ఫోటో కూడా.